అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను భాస్కర్. మీరు అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే ఈరోజు అయితే నేను మెయిన్ గా వీడియో తీయడం కారణం ఏంటిదంటే సోషల్ సైబర్ అవేర్నెస్ గురించి. ఎందుకంటే ప్రస్తుతం చాలా జరుగుతున్నాయి ఆన్లైన్ లో కానీ, వాట్సాప్ లో కానీ, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఇలా చాలా మంది మనకు లింక్స్ పంపించి క్లిక్ చేయండి పైసలు వస్తాయి అలా ఇలా అలా చాలా పంపిస్తారు. అలాంటిది జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి ఒక సోషల్ అవేర్నెస్ వీడియో చేద్దామని నేనైతే ప్రస్తుతం అయితే ఒక వీడియో చేస్తున్నా. దాని గురించి అయితే ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి. మెయిన్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. ఏంటంటే నిన్న నా వాట్సాప్ గ్రూప్ లో ఒకటి ఇట్లనే ఎస్బీఐ లింక్ వచ్చింది. అంటే గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ లో ఒకటి ఎస్బీఐ లింక్ వచ్చింది. అంటే మా ఊరనే ఒక ఆనే పంపించిండు. ఏదో పీడిఎఫ్ ఉందని నేను ఓపెన్ చేయగానే అది ఇట్లా పీడిఎఫ్ ఓపెన్ అయిందో లేదు, అప్పుడు వాట్సాప్ మొత్తానికి అయిపోయింది. తర్వాత నాకు అర్థం కాలేదు. కొద్దిసేపు అయిన తర్వాత చూసినా మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి, అరే నీ వాట్సాప్ హ్యాక్ అయిందిరా అని అన్నారు. అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు. నేను వాట్సాప్ అది ఓపెన్ చేయగానే అది ఓపెన్ అయితలేదు. ఓపెన్ కాకపోవడంతో నాకు అర్థం కాలేదు ఏమైంది అనేది. అయితే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి, అరే ఇట్లా నీ వాట్సాప్ హ్యాక్ చేసారా, నీ వాట్సాప్ నుంచి గ్రూప్స్ లోకి ఇట్లా మెసేజ్ వస్తుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది, ఇట్లా క్లిక్ చేయండి అది ఇదని ఒకసారి చూసుకోరంటే అది నాకు వాట్సాప్ ఓపెన్ అయితలేదు. కొన్ని గ్రూప్స్ లోకి నేను పంపించినట్టునే మెసేజ్ పంపిస్తారు. అంటే అది నేను పంపించాలి, అంటే అట్లా హ్యాక్ చేసిన వాడు దాన్ని ఫార్వర్డ్ చేస్తుండు. అది కాక వాడు అట్లా చేయడం ద్వారా నాకు కాల్స్ కూడా అంటే నాకు చేసిన కాల్స్ అనేది వాళ్ళకి వేరే వాళ్ళకి, అంటే నాకు వేరే వాళ్ళు చేస్తే ఆ కాల్ అనేది అవతల వాడు మాట్లాడుతున్నా, అంటే కాల్ నాకు రావట్లేదు. కాల్ ఫార్వర్డింగ్ అయితే వానికి అవుతుంది. దాని ద్వారా అదైంది. దాని తర్వాత ఆ కాల్స్ కూడా మా ఫ్రెండ్స్ నాకు చేస్తే ఆ కాల్స్ నాకు రావడం లేదు. డైరెక్ట్ వానికి, అంటే యాక్ట్ చేసిండో వానికి అయితే వెళ్ళిపోతున్నాయి. అంటే ఇక్కడ ఒకటి మెయిన్ గా గమనించండి. అంటే అది నేను పంపించలేదు, నేను కూడా క్లిక్ చేసిన వాళ్ళు కూడా పంపించలేదు. అట్లనే మీకు కూడా అన్నోన్ పర్సన్ గ్రూప్స్ లో పంపించినప్పుడు అది క్లిక్ చేయడం ద్వారా అది యాక్ట్ చేసి మొత్తాన్ని మన ఇన్స్టాని మన వాట్సాప్ ని బ్లాక్ చేసి వాడు మన వాట్సాప్ ని యూజ్ చేస్తుంటాడు. అంటే ఇప్పుడు ఆ పర్సన్ కొంతమంది అనుకుంటారు, అరే వీడేదో పంపించిండు, వీని వల్ల ఇది అయింది ఇట్లా అయిందని. మీరు అట్లా అనుకోకండి. మనలాగానే ఆమె కూడా తెలియకుండా ఆమె కూడా బ్లాక్ అనేది కూడా అట్లా అయిపోయింటది. ఆమె కూడా కన్ఫ్యూషన్ లో పడి ఏం చేయలేక సైలెంట్ గా ఉండింటాడు. అందుకోసమే ఇట్లాంటి సోషల్ అవేర్నెస్ వీడియో చేద్దామని నేను అయితే అనుకున్నా. ఇప్పుడు దాని గురించి మీకు అయితే ఇంకా క్లారిటీ చెప్తా చూడండి. దాంట్లో ఒకేలా ఏదైనా లింక్ వచ్చినప్పుడు దయచేసి మాత్రం దాన్ని అయితే అవాయిడ్ చేయండి, దాన్ని మాత్రం క్లిక్ చేయకండి. క్లిక్ చేసిరనుకో మీరు కూడా నాలాగా అట్లా వాట్సాప్ అనేది బ్లాక్ అయిపోతుంది. మీరు పంపించారని వేరే గ్రూప్ లకు ఒక మెసేజ్ అయితే పంపిస్తారు. అంటే అది మీరు పంపారు అని మీరు పంపించినట్టు గ్రూప్ లోకి అయితే పంపిస్తారు. అదనమాట. మీరు అది ఒకటి అదైతే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి అలాగే మీరు అలా అయిన తర్వాత ఏమి అంటే భయపడి అది ఇది ఏమి ఇట్లా అనుకోకండి. ఎందుకంటే అట్లా అయినా కూడా మనకు దగ్గరున్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకైతే కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళకి కంప్లైంట్ చేస్తే మనకు దాన్ని సొల్యూషన్ అనేది చెప్తారు. అంటే దాని సోర్స్ అనేది ఎట్లా చెప్తారు. ఒకవేళ మీరు అట్లా లింక్స్ వచ్చినప్పుడు కూడా మీకు కాల్ ఫార్వర్డింగ్ అట్లా కానప్పుడు మీరు ఏం చేయాలంటే #0002# అది మన డైలింగ్ లో వెళ్ళి కాల్ చేయండి. అట్లా కాల్ చేయడం ద్వారా మనకు వాడు కాల్ ఫార్వర్డింగ్ అనేది అయిపోతుంది. అది మీకైతే ఒకటి వీడియో అయితే ప్లే చేసి చూపిస్తా. అదైతే గుర్తుపెట్టుకోండి, #0002# అది క్లిక్ చేయడం ద్వారా మనకి మొత్తం కాల్ ఎరేజింగ్ డేటా అని అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు అప్పుడే ఇట్లా ఎరేజింగ్ డేటా సక్సెస్ఫుల్ అని పడుతుంది. అట్లా పడితే కాల్ ఫార్వర్డింగ్ అనేది అయిపోతుంది. మీరు అలాగే ఇప్పుడు వాట్సాప్ రాకుండా మీకు ఇట్లా అయితే పడుతుంది. ఆ వీడియో కూడా పెడతా. ఆ వీడియో అయితే చూడండి. అంటే 24 hours ఇట్లా టైమింగ్ అనేది పడుతుంది. ఇంకా ఫోటో రైట్ సైడ్ అయితే వేస్తా, ఫోటో అయితే చూడండి. అనమాట. ఇప్పుడు వాట్సాప్ అట్లా అయిందిగా ఏం చేయాలంటే మనము అసలు ఫోన్ బ్యాకప్ రీసెట్ ఏం చేయడం అవసరం లేదు. నేను కూడా తెలియక నేను ఫోన్ అనేది బ్యాకప్ రీసెట్ చేసిన. దానివల్ల అంటే ఫోన్ లో పర్సనల్ డీటెయిల్స్ అవి ఫొటోస్ అయితే మొత్తం వెళ్ళిపోయినా. అట్లా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకేలా అట్లా అయితే మీరు గూగుల్లోకి వెళ్ళి వాట్సాప్ సపోర్ట్ అని కొట్టండి. వాట్సాప్ అని సపోర్ట్ కొట్టిన తర్వాత కింద మనకు ఫస్ట్ ఒకటి వస్తుంది, కాంటాక్ట్ వాట్సాప్ సపోర్ట్ అని. అంటే వాట్సాప్ ఇట్లా వస్తుంది, అది క్లిక్ చేయండి. కింద వాట్సాప్ కాంటాక్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయగానే కింద ఒక చిన్న గ్రీన్ కలర్ అది బ్లూ కలర్ లింక్ వస్తుంది, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు నంబర్స్ అవి అడుగుతుంది. నంబర్స్ కొట్టిన తర్వాత ఈమెయిల్ ఐడి కొట్టండి. ఈమెయిల్ ఐడి కొట్టిన తర్వాత
కింద మీకు ఏం ఇష్యూ అయింది దాని గురించి పెట్టండి. అంటే ఇట్లా నాది ఇట్లా వాట్సాప్ గ్రూప్లో ఇట్లా లింక్ రావడం ద్వారా నేను క్లిక్ చేసిన, దాని ద్వారా ఇప్పుడైతే నాది వాట్సాప్ 24 hours దాకా రావడం లేదు, బ్యాన్ అని చూపిస్తుంది. అలాంటి దానికోసం వీడియో అట్లా పెట్టండి. పెట్టిన తర్వాత ప్లీజ్ సాల్వ్ ద మై ప్రాబ్లమ్ అని పెట్టండి. పెట్టంగానే మీకు అది కింద డన్ అని ఆప్షన్ ఉంటే డన్ అనేది కొట్టేసండి. తర్వాత మీకు ఒక 1 hour లోపు అట్లా అయితే వచ్చేస్తుంది. ఇంకా ప్రాబ్లం అనేది క్లారిటీ అనేది సాల్వ్ అయిపోతుంది. నేను అది మొత్తానికి ఒక వీడియో పెట్టిన, ఆ వీడియో కూడా చూసేయండి. అదైతే ఫుల్ లెంగ్త్ వీడియో అయితే చేసిన. అంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళకుండా మీరు గూగుల్లో దాన్ని ఎలా చేసుకోవాలి అనేది నేను వీడియో అయితే ప్రతి ఒక్క వీడియో అయితే ప్లే చేస్తా. ఆ వీడియో అయితే చూడండి. చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది. ఒకేలా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తా. అదనమాట. వీడియో చూసిన తర్వాత నేను ఇంకోటి ఏంటంటే, మీరు అట్లా వచ్చినప్పుడు అంటే అకౌంట్ కూడా చెక్ చేసుకున్న తర్వాత పైసలు ఉన్నాయో లేవో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా ఇట్లనే పైసలు పోయినావు అనుకో, ఒకవేళ పోకుండా ఏం పర్లేదు, పోయినావు అనుకో దానికి మీకు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా కంప్లైంట్ చేయండి. వాళ్ళు కూడా ఏమన్నారు ఇట్లా అంటే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కాబట్టి సైబర్ అవేర్నెస్ గురించి వాళ్ళకు కూడా చెప్పండి, ఇలా అయ్యింది ఇలా జరిగిందని చెప్పండి. వాళ్ళు కూడా మీకు ఎలా చేయాలని దాని గురించి ఫార్వర్డ్ సజెషన్ అయితే చేస్తారు. మీరు అందుకే అలా జరిగినప్పుడు అయితే మీరు అది పైసలు కట్ అయినా కట్ కాకపోయినా ఇలా జరిగినదైతే మీరైతే పోలీస్ స్టేషన్లో అయితే అడగండి. అట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పోలీస్ వాళ్ళు అనేది దాని అవేర్నెస్ దాని గురించి అనేది చెప్తారు. మీరు దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా పైసలు కట్ అయినా కట్ కాకపోయినా వాళ్ళు మీకైతే ఒక చెప్తారు. ఆ సజెషన్ ద్వారా అయితే మీరు ఫాలో అవ్వండి. మీకైతే మనీ కూడా ఒకేలా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీకు అలా సైబర్ వాళ్ళు యాక్ట్ చేసిన తర్వాత అంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఉండకపోవచ్చు. పోలీస్ వాళ్ళు అయితే మనకు అవేర్నెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరైతే దాని గురించి ఇంకా నెక్స్ట్ టైం అయితే జాగ్రత్త తీసుకుంటే అలా ఇప్పుడైతే మీరైతే వాట్సాప్ లో వచ్చిన ఏ లింక్ మాత్రం నొక్కకండి. అట్లా నొక్కడం ద్వారా మీ ఫోన్ అనేది హ్యాక్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మీ అకౌంట్ లో డబ్బులు కూడా అనేది కట్ అవుతాయి. అది మెయిన్ ప్రాబ్లం. తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, అందుకోసమే వాళ్ళ కోసం అనేది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చాలా మంది క్లిక్ చేసి అలా హ్యాక్ కావడం వల్ల వాళ్ళు చాలా భయపడిపోతారు. తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకంటే ఇట్లా వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయడం ఇట్లా అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింబల్ అనిపిస్తుంది మనకు. ఆ సింబల్ అనిపించడం ద్వారా అరే ఇది ఏదో బ్యాంకు వచ్చింది అని వాళ్ళు కూడా క్లిక్ చేయడం ద్వారా వాళ్ళది కూడా అలా హ్యాక్ అయిపోతుంది. అందుకే అలాంటి వాటి వచ్చినప్పుడు మీరైతే వాట్సాప్ గ్రూప్లలో కానీ దేనిలో కానీ అవాయిడ్ చేయండి. ఇలా అది ఎవరైనా పంపించి ఉంటారుగా ఆ పర్సన్కి డైరెక్ట్ ఫోన్ చేసి అడగండి, అరే ఏదో పంపించినావు కదా ఏంటిది రాదని అడగండి. అడగడం ద్వారా మీకు తెలుస్తుంది. తెలుసుకుంటేనే మంచిగా. ఒకవేళ మీకు కూడా సాధారణంగా ఇట్లా అయిందనుకో, మీరు కూడా ఆ గ్రూప్లో ఒక్కలో ఉన్నారనుకో, ఆ గ్రూప్లో ఉన్న అడ్మిన్కో లేదా ఎవరికో ఫోన్ చేసి నాది ఇలా హ్యాక్ అయింది అని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని అనేది రిమూవ్ చేసేస్తారు గ్రూప్ నుంచి. అది వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్ ని కూడా డిలీట్ చేస్తారు. అలా చెప్పడం ద్వారా మీకు వేరే వాళ్ళు కూడా క్లిక్ చేయరు. అది మీకు కొంచెం బెటర్, వాళ్ళకు కూడా కొంచెం సేఫ్. ఎందుకంటే మీకు అయినట్టు వాళ్ళకి జరగదు. అందుకోసం అలా జరిగినప్పుడు మీరు కూడా దానిపైన రెస్పాండ్ కాండి. సైలెంట్ మాత్రం ఎవరు ఉండకండి. ఎందుకంటే మనకు జరిగింది ఇంకొకరు జరగకూడదు. ఎందుకంటే మనం పంపించారనే నమ్మకంతో వాళ్ళ అవతల వాళ్ళు కూడా క్లిక్ చేసి వాళ్ళు మనలాగా సఫర్ అవుతారు. కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేయని వాళ్ళు ఉంటారు. అలా కొంచెం ప్రాబ్లం అయిపోతాయి. ఎందుకంటే
ఇట్లా అకౌంట్ లో పైసలు కట్ అయితేనే అనే భయంతో చాలా మంది ఇట్లా గొడవలు అయిపోవచ్చు, అట్లా జరుగుతాయి. కాబట్టి మీరు అట్లా సైబర్ జరిగినప్పుడు మీరు అయితే అందరూ అవేర్నెస్ ఉండి ఇట్లా తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏం కాదు తెలుసుకుంటారు. అదే అన్నమాట. సో మీరు అందుకే ఇలా వాట్సాప్ లో ఏమైనా లింక్స్ వస్తే మాత్రం దయచేసి క్లిక్ చేయకండి. అదనమాట, ఇలా సోషల్ అవేర్నెస్ గురించి చెప్పడం ఈరోజు వీడియో అయితే జరిగింది. అందుకోసమే మీరు ఎప్పుడైనా వాట్సాప్ లో వచ్చిన లింక్స్ మాత్రం అవాయిడ్ చేయండి. వాట్సాప్ కానీ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అయినా ఏదైనా కానీ డబ్బులు ఇట్లా వచ్చిన దాని గురించి అయితే అవాయిడ్ చేయండి. ఏదైనా ఉంటే మీకు తెలియకుంటే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ ద ఛానల్.